24 న్యూస్. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్మృతిని, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని, ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి 10 ఏళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని, ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలోని బొట్టగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 8 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కార్పొరేట్ విద్యా సంస్థలపై నిప్పులు చెరిగారు. సమాజంలో పేదరికం పోవాలన్నా, సమస్యలు తీరాలన్నా నాణ్యమైన విద్య ఒకటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏటా విద్యారంగంపై 1000 కోట్లు ఖర్చు చేస్తుందని, అయితే ఫలితాలు ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ పాఠశాలను దేశానికి ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఆధునిక హంగులు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా ప్రాంగణంతో నిర్మితమైన ఇటువంటి ప్రభుత్వ పాఠశాల దేశంలో మరెక్కడా ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ ప్రతిబింబం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్యాయంపై ఎదిరించి నిలబడిన త్యాగానికి, గిరిజన ధిక్కారానికి ఈ వనదేవతలు ప్రతీకలని ఆయన కొనియాడారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు సమ్మక్క సారలమ్మను ఆరాధిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. కోట్లాదిగా తరలి వచ్చే భక్తులతో మేడారం జాతర దక్షిణ భారత కుంభమేళాను తలపిస్తోంది. ఆధ్యాత్మికతో పాటు ఆదివాసీ గిరిజనుల సమాజాల అస్తిత్వాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక ఇది అని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నగహరా మోగడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. శంషాబాద్ నోవెటెల్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. లిటరసీ ఎక్కువ ఉన్న ఏరియా కాబట్టి బీజేపీకి సహజంగానే పట్టు ఉంటుంది అన్నారు. ఇప్పటికే పాత 10 జిల్లాల కేంద్రాల్లో ఏదో సందర్భంలో ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎడ్యుకేటెడ్ ఓటింగ్ అంతా బీజేపీ వైపే ఓటింగ్ ఉంటుందన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అలా కనబడుతుంది అన్నారు. మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, అమృత నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే అన్నారు. మంచినీళ్లు కావాలంటే స్వామి నిధి నుంచి ఇచ్చామన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు నిధులు ఇచ్చింది, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చింది. ప్రతి అంశంలో బీజేపీకి పాజిటివిటీ కనబడుతుంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ముందు ఉంటుందన్న ఆశ ఉంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చేసిందో కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. కావాలనే బీజేపీ మీద బురద చల్లుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు ఏ విధమైనటువంటి నిధులు ఇస్తున్నారో ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలకు అలాగే నిధులు ఇస్తుంది కేంద్రం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం
ప్రకారం ఎవరికి ఎన్ని నిధులివ్వాలో అన్నీ ఇస్తున్నాం. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకునే పుస్తకం అనుకునే వారికి ఇంతకన్నా మేము ఏమీ చెప్పలేము అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు. సింగరేణి వివాదంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలవబోతున్నారు బీఆర్ఎస్ నేతల బృందం. లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ తో భేటీ కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. గవర్నర్ కలిసి బొగ్గు గనుల స్కామ్ కు సంబంధించి పూర్తి ఆధారాలను గవర్నర్ కు సమర్పించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధానంగా గవర్నర్ ను కోరారు. ఇక సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ కి తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి భావమర్ది సృజన్ రెడ్డికి పూర్తి స్థాయిలో టెండర్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మిగతా వాళ్ళకి కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలకు టెండర్లు దక్కేలా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దాంతో పాటు గతంలో మైనస్ లో టెండర్లు కోట్ చేస్తే ఇప్పుడు ఎక్సైజ్ లో టెండర్లు కోట్ చేసి సింగరేణికి నష్టం వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నేరుగా గవర్నర్ ని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు ఈ నెల 30 వరకు. ఈ నెల 31 తేదీన స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,000 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,80,000. ఇతర ఓటర్ల సంఖ్య 640. ఇక జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. అటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని మహేష్ భగవత్ తెలిపారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడతారని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతిని ఆమె రాజకీయ పార్టీగా మార్చడానికి ఈసీఐకి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె తరపున ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ఈసీఐకి దరఖాస్తును సమర్పించారని తెలుస్తుంది. మరో 3 నెలల్లో రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతికి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్ వేసుకుంటున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జాగృతిలో చేరాలని ఆమె ఇటీవల కోరారు. పార్టీ పేరుతో పాటు గుర్తు, విధి విధానాలపై కవిత ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పార్టీకి కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరును నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఉగాది నాటికి ఈ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన కొత్త పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం అంకితమై పనిచేస్తుందని కవిత ఇప్పటికే చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అన్నారు. యువత సాధికారతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇదే వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు న్యూస్. నేను మీ కావేరి.